హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. మీరు నైట్ డ్యూటీ చేస్తున్నారా? అవును చేస్తున్నాం, షిఫ్ట్ అయిపోయాక ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోతున్నాం అని చెప్పి మీరు అనుకోవచ్చు, మీ మనసుకి సర్ది చెప్పుకోవచ్చు. అయితే మీరు తప్పులో కాలేసినట్టే. మీలో చాలామంది ముఖ్యంగా నైట్ షిఫ్ట్లో పనిచేసేటువంటి ఐటీ ఉద్యోగులు కానీ, నర్సులు కానీ, సెక్యూరిటీ సిబ్బంది కానీ, మీడియా సిబ్బంది కానీ మీకు తెలియకుండానే 3 పెద్ద తప్పులు చేస్తున్నారు. ఈ తప్పులు మీ నిద్రను పాడు చేయటమే కాదు, నేను రాబోయే 5 ఏళ్లలో మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. నేను చెప్పబోయేటువంటి 3 తప్పుల్లో చివరి తప్పు నైట్ డ్యూటీ షిఫ్ట్ చేసే వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా రోజు చేస్తున్నారు. ఈరోజు ఆ ప్రాణాంతకమైన తప్పులేంటి, 3 తప్పులేంటి అని తెలుసుకొని మీ శరీరాన్ని ఉక్కు కోటలా ఎలా మార్చుకోవాలని నేను చెప్తాను. నేను మీ హెల్త్ ఫ్రెండ్ని అనుకోండి. ఇప్పుడు చెప్పబోయేటటువంటి విషయాలన్నీ కూడా మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తాయి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తెస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నైట్ షిఫ్ట్ మన శరీర సహజ గడియారాన్ని అంటే సిర్కాడియన్ రిథమ్ని దెబ్బతీస్తుంది. సరే, ఇలాంటి పెద్ద పెద్ద సైంటిఫిక్ పదాలు కాకుండా సింపుల్గా చెప్పాలంటే రాత్రి మేల్కొని పగలు పడుకోవటం వల్ల మన శరీరం అంతా కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. దీనివల్ల డయాబెటీస్, గుండె జబ్బులు, ఒబిసిటీ, చివరకు కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్లకు కూడా ప్రమాదం పెరుగుతుందని చెప్పి ఎన్నో పరిశోధనలు అయితే చెప్తున్నాయి. ఇంటర్నేషనల్ క్యాన్సర్ పరిశోధన ఏజెన్సీ నైట్ షిఫ్ట్ని పనిని మానవులకు క్యాన్సర్ కారకం కావచ్చు అంటే గ్రూప్ 2A కింద వర్గీకరణ కూడా చేసింది. అయితే భయపడొద్దు మీరు. సమస్య ఏంటో తెలిసింది కాబట్టి పరిష్కారం అనేది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఆ 3 తప్పులేంటి, వాటిని సరిదిద్దుకోవడానికి మీరు ఏం చేయాలనేది మనము ఈ వీడియోలో చర్చిద్దాము. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నిద్రతో చెలగాటము, అస్తవ్యస్తమైనటువంటి మన షెడ్యూలు. మొదటి మరియు అతిపెద్ద తప్పు ఏంటంటే నిద్ర విషయంలో ఒక పద్ధతి అనేది పాటించకపోవడం. ఈరోజు ఉదయం 8 గంటల పడుకుంటాము, రేపు 10 గంటల పడుకుంటావు, వీకెండ్లో అసలు టైమే పాటించవు. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో ఒక సునామీని మీరు సృష్టిస్తూ ఉన్నట్లే లెక్క అనమాట. మన మెదడులో ఉండేటువంటి ఒక మాస్టర్ క్లాక్ అంటే సుప్రాకి యాస్మాటిక్ న్యూక్లియస్ అంటారు దీన్ని, SCN, మన నిద్ర మేల్కొనేటువంటి సైకిల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మీరు షిఫ్ట్లు మార్చిన ప్రతిసారి ఈ గడియారం రీసెట్ అవ్వడానికి ప్రయత్నించి ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఈ గందరగోళం వల్ల ఏమవుతుందో తెలుసా? షిఫ్ట్ వర్క్ డిజార్డర్ అనే సమస్య ఫస్ట్ మొదలవుతుంది. దీనివల్ల నిద్ర సరిగా పట్టకపోవడం కానీ, పగలంతా నిద్రమత్తు, ఏకాగ్రత లోపించడము అలాంటివన్నీ జరుగుతుంటాయి. పనిలో కూడా తప్పులు అయితే దొరుకుతుంటే చిరాకు పెరుగుతుంటుంది. ఈ సిర్కాడియన్ రిథమ్ దెబ్బతినడం వల్లే మీ శరీరంకి ఇన్సులిన్ అనేది సరిగ్గా వాడుకోలేకపోతుంది. ఇది డైరెక్ట్గా టైప్ 2 డయాబెటీస్కి దారితీస్తుంది. దానికి పెరుగుతుంది కూడా. రక్తపోటు పెరిగి, బీపీ పెరిగి, గుండె మీద భారం పడుతుంది. జీర్ణ సమస్యలు కూడా మొదలవుతాయి. అంతేకాదు మీ రోగనిరోధక శక్తి కూడా బలహీనపడి జలుబు, ఫ్లూ లాంటివి తొందరగా సోకుతుంటాయి బయట నుంచి. ఇక పరిష్కారం ఏంటి? పరిష్కారం చాలా సులభం. నేను చెప్పేటువంటి ఈ 4 సూత్రాలు పాటించండి. ఫస్ట్, ఒకే టైంకి నిద్రపోండి. ఫిక్స్డ్ స్లీప్ విండో. ఇది అన్నింటికంటే చాలా ముఖ్యమైనది. మీరు నైట్ షిఫ్ట్ నుంచి ఉదయం 7 గంటలకు ఇంటికి వచ్చారనుకోండి, ప్రతిరోజు 8 గంటలు, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మధ్య నిద్రపోవాలి నేను ఖచ్చితంగా అని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకోండి. సెలవు రోజుల్లో కూడా ఇదే టైం ఖచ్చితంగా పాటించండి. మీ శరీరానికి ఒక రొటీన్ అలవాటు అయింది అనుకోండి, అది నెమ్మదిగా కొత్త సమయానికి సర్దుకుంటుంది బాడీ అంతా కూడా. రోజుకి 7 నుంచి 9 గంటలు కంపల్సరీగా నాణ్యమైనటువంటి నిద్ర అయితే తప్పనిసరిగా పోవాల్సిందే. ఇక నెంబర్ 2, వెలుగును నియంత్రించండి. అంటే లైట్ కంట్రోల్ చేసుకోండి. మన శరీర గడియారానికి వెలుతురే స్విచ్ అనుకోండి. ఇది షిఫ్ట్ ముగించి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఉదయం సూర్యరశ్మి కళ్ళ మీద పడకుండా మంచి సన్ గ్లాసెస్ పెట్టుకోండి. ఇది మీ మెదడుకి ఇంకా మీరు పడుకోలేదు, పడుకునే టైం కాలేదు అని చెప్పి సిగ్నల్ అయితే పంపుతుంది అనమాట. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత మీరు పడుకునేటువంటి గదిని కూడా ఒక గుహలాగా మార్చుకోండి, చీకటిగా మార్చేయండి. బ్లాక్అవుట్ కట్టెలను పెట్టుకోండి, ఐ మాస్క్ వాడండి. తర్వాత ఫోన్ల నుంచి వచ్చేటువంటి ఆ బ్లూ లైట్ కూడా నిద్ర హార్మోన్ని, మెలటోనిన్ని బాగా అణిచివేస్తుంది. అందువల్ల పడుకోవడానికి కొన్ని గంటల ముందే ఫోన్లు, టీవీలు పక్కన పడేయండి. ఇది మామూలుగా షిఫ్ట్లకు పోకుండా రాత్రిపూట నిద్రపోయే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అనమాట. ఇక 3వది, చిన్న కొనుక్కు అంటే స్ట్రాటజిక్ న్యాపింగ్ అనేది తీయాలి. ఇది షిఫ్ట్ మధ్యలో, మీకు నైట్ షిఫ్ట్ మధ్యలో బాగా నిద్ర వస్తుంటే ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు కంపల్సరీగా పవర్ న్యాప్ తీసుకోండి. ఇది మిమ్మల్ని రీఛార్జ్ చేసి మిగిలిన షిఫ్ట్ టైంలో యాక్టివ్గా ఉంచుతుంది. కానీ ఇంటికెళ్ళి పడుకునే ముందు మాత్రం ఎక్కువసేపు కొనుక్కు తీయొద్దు. అలా చేశారంటే మీరు ఇంటికెళ్ళి అసలు నిద్రపోలేరు, మీ నిద్ర మొత్తాన్ని కూడా పాడు చేస్తుంది. ఇక 4వది మెలటోనిన్. డాక్టర్ల సలహాలతో మాత్రమే దీన్ని వాడాలి. మీ నిద్ర సైకిల్ మార్చడంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే మీరు డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు అవసరమైతే తక్కువ మోతాదులో మెలటోనిన్ సప్లిమెంట్ ఇవ్వడానికి సూచనలు అయితే చేస్తారు. సొంతంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో
ప్రయత్నం అయితే చేయకండి. ఇక మిస్టేక్ 2, అర్ధరాత్రి ఆహార విధ్వంసమని అంటాను నేను. ఇది వేళగాని వేళల్లో ఫుడ్ మొత్తం ఎట్టి పరిస్థితిలో తినొద్దు. ఇక రెండో అతిపెద్ద తప్పు ఏంటంటే అర్ధరాత్రి పూట మనం తినేటువంటి తిండి. నైట్ షిఫ్ట్లో ఆకలేయగానే చాలామంది చేసే పని ఏంటంటే క్యాంటీన్లో సమోసాలు, బజ్జీలు లేదా యాప్స్లో బిర్యానీలు ఆర్డర్లు పెట్టుకుంటారు. ఇది మీ శరీరం మీద మీరు వేసుకున్నటువంటి పెట్రోల్ బాంబు లాంటిది. గుర్తుపెట్టుకోండి, ఇది పెట్రోల్ బాంబు లాంటిది. రాత్రి టైంలో మన జీర్ణ వ్యవస్థ అనేది విశ్రాంతి తీసుకుంటుంది, జీవక్రియ రేటు కూడా నెమ్మదిస్తుంది. ఆ టైంలో మీరు నూనెతో చేసినవి లేకపోతే షుగర్తో చేసినవి భారీ ఆహారాన్ని లోపలేస్తే అది సరిగా జీర్ణం అనేది కాదు. వెంటనే గ్యాస్, అసిడిటీ, కడుపుబ్బరం మొదలవుతాయి. ఇట్లా దీర్ఘకాలికంగా మీరు ఇలాంటి డైట్ని మెయింటైన్ చేస్తూ ఉంటే డైరెక్ట్గా మీకు ఒబెసిటీకి, తర్వాత టైప్ 2 డయాబెటీస్ అనేది కంపల్సరీగా వస్తుంది. అంతేకాదు కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. పరిష్కారం ఏంటంటే ఇది మీ వంటగదిలో ఉంది. నేను చెప్పబోయేటువంటి ఈ 5 డైట్ సూత్రాలు పాటించండి. ఫస్ట్, భోజనం టైం మార్చండి. మీ మెయిన్ భోజనం ఉంది కదా, అది షిఫ్ట్కి వెళ్ళే ముందు ఇంట్లో తినేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు తినడానికి ఆకలి తగ్గుతుంది అనమాట. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య భారీ భోజనాలు అస్సలు ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. ఇక రెండోది ఏంటంటే సరైనటువంటి ఆహారాన్ని ఎంచుకోండి. షిఫ్ట్కి వెళ్ళే ముందు మీరు తినేటువంటి భోజనంలో ప్రోటీన్లు, తర్వాత ఫైబరు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్ దోశ, రాగి జావా, తర్వాత పప్పు, ఇంకా గ్రిల్డ్ చికెను, తర్వాత గుడ్లు ఇలాంటివి నెమ్మదిగా శక్తిని అందిస్తాయి మీకు. ఇక మూడోది స్మార్ట్ స్నాక్స్. షిఫ్ట్ మధ్యలో ఆకలి వేస్తే పండ్లు కానీ, నట్స్ కానీ, పెరుగు, ఉడికించిన గుడ్డు ఇలాంటివి మాత్రమే తినండి. చక్కెర ఎక్కువగా ఉండేటువంటి, షుగర్ ఎక్కువగా ఉండేటువంటి బిస్కెట్లు కానీ, కూల్ డ్రింక్లకు కానీ దూరంగా ఉండండి. అవి మీకు తాత్కాలికంగా శక్తి ఇచ్చినా కానీ కాసేపటికే మళ్ళీ నీరసించిపోయేలాగా చేస్తాయి అనమాట. ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి మీల్స్ ప్రిపరేషన్. టైం లేదని మీరు సాకులు చెప్పొద్దు. ఆదివారం కాస్త టైం కేటాయించుకోండి. వారానికి సరిపడా ఆరోగ్యకరమైనటువంటి స్నాక్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. బయట దొరికేటువంటి చెత్త ఫుడ్ని తినడం వల్ల ఏంటంటే అది మిమ్మల్ని తినకుండా ఇది మిమ్మల్ని కాపాడతాయి అనమాట. ఇక ఫిఫ్త్ వన్, కెఫీను అండ్ వాటరు. నైట్ షిఫ్ట్ అంతా నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతూ హైడ్రేట్గా ఉండే ప్రయత్నం చేయండి. టీలు, కాఫీలు మీ షిఫ్ట్ ముగియటానికి కనీసం 6 గంటల ముందే ఆపేయండి. లేదంటే ఇంటికి వెళ్ళాక నిద్ర పట్టడం అనేది కష్టమవుతుంది. మూడో మిస్టేక్ ఏంటంటే సూర్యుడిని మర్చిపోవటము, విటమిన్ డి లోపం అంటే. ఇక మూడో తప్పు ఏంటంటే నైట్ షిఫ్ట్ చేస్తున్న వాళ్ళలో ప్రతి వాళ్ళకి కూడా దాదాపుగా డి విటమిన్ అనేది లోపం అనేది ఉంటుంది. వాళ్ళు ప్రతి ఒక్కరూ చేసే తప్పు ఏంటంటే సూర్యరశ్మికి వాళ్ళు దూరంగా ఉంటారు. పగలంతా పడుకోవటం, సాయంత్రం లేచి మళ్ళీ పనికి వెళ్ళటం మీ శరీరానికి సూర్యరశ్మి అనేది అస్సలు తగలటం లేదు. సూర్యరశ్మి కేవలం వెలుగు కోసం కాదు, మన శరీరంలో ఉన్న విటమిన్ డి తయారు చేసే ఫ్యాక్టరీ. అందుకే దీన్ని సన్షైన్ విటమిన్ అంటారు, అది మీకు తెలుసు. ఈ విటమిన్ డి మన ఎముకల ఆరోగ్యానికి కానీ, కాల్షియం గ్రహించడానికి కానీ చాలా అవసరము. దీని లోపం వస్తే మనకి ఎముకలు బలహీనపడుతుంటాయి. కండరాల నొప్పులు, తీవ్రమైనటువంటి అలసట, నీరసం కూడా ఆవిరిస్తాయి. అయితే మన దేశంలో ముఖ్యంగా మహిళల్లో 80 నుంచి 90% మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. నైట్ షిఫ్ట్ వర్కర్లలో ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ లోపము వల్ల ఏమవుతుందంటే డిప్రెషన్ కానీ, ఆందోళన కానీ, జుట్టు రావడం కానీ ఇలాంటి సమస్యలకి దారితీస్తుంది డి విటమిన్ లోపం వల్ల. మరి పరిష్కారం ఏంటంటే సూర్యుడిలోనే ఉంది. ఈ 3 సూచనలు నేను చెప్పబోయి పాటించండి. ఫస్ట్ వన్ అంటే సన్తో ఫ్రెండ్షిప్ చేయండి, సూర్యుడితో ఫ్రెండ్షిప్ చేయండి. సెలవు రోజుల్లో లేదా మీకు వీలున్నప్పుడు కనీసం ఒక పావు గంట నుంచి అర్ధగంట సేపు ఉదయం లేదా సాయంత్రం ఎండలో గడపండి. మీ చేతులు, ముఖము మీద ఎండబెడితే చాలు, మీ శరీరం డి విటమిన్ని తయారు చేసుకుంటుంది. రెండోది అంటే సప్లిమెంట్స్. ఇది కూడా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. మీకు ఎండలో గడిపే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో దొరకట్లేదు అనుకుంటే మీరు డి విటమిన్ సప్లిమెంట్లు వాడుకోవచ్చు. అయితే ముందుగా డాక్టర్ని కలిసి రక్త పరీక్ష, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీ బాడీలో విటమిన్ డి స్థాయిలు ఏ లెవెల్లో ఉన్నాయో చూసుకుంటారు వాళ్ళు. చూసుకొని డాక్టర్ సూచించినటువంటి మోతాదులో మాత్రమే వీటిని వాడాల్సి ఉంటుంది. సొంత వైద్యం చాలా ప్రమాదకరం. గూగుల్లో చూసో లేకపోతే ఏ చెప్పిందని చెప్పేసి మాత్రం మాత్రలు ఎట్టి పరిస్థితిలో వాడొద్దు. ఇక మూడోది ఏంటంటే ఇతర పోషకాలను కూడా చెక్ చేసుకోండి. మీరు దీర్ఘకాలికంగా అలసటతో బాధపడుతూ ఉంటే కేవలం విటమిన్ డి మాత్రమే కాదు, ఐరన్, తర్వాత విటమిన్ B12, మెగ్నీషియం స్థాయిలు కూడా చెక్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, నైట్ డ్యూటీలో మనకు తెలియకుండా చేసేటువంటి ఈ 3 తప్పులు: అస్తవ్యస్తమైనటువంటి నిద్ర ఒకటి, అనారోగ్యకరమైనటువంటి ఆహారం ఒకటి, సూర్యరశ్మి లేకపోవడం ఒకటి మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయో. కానీ శుభవార్త ఏంటంటే ఈరోజు మనం చర్చించుకున్న పరిష్కారాలన్నీ కూడా చాలా సింపుల్, మీ చేతుల్లోనే ఉన్నాయి. ఆరోగ్యం కాపాడుకోవాలి అని మీరు అనుకుంటే అవి పాటిస్తే సరిపోతుంది. ఇక వీడియో ముగించే ముందు ఒకసారి క్విక్ చెక్ లిస్ట్ చేస్తాను. ఫస్ట్ నిద్ర.
రోజు ఒకే టైంకి నిద్రపోండి. గదిని మీరు చీకటిగా చల్లగా ఉంచుకోండి. రెండోది ఆహారము, షిఫ్ట్కి ముందే భోజనం చేయండి, షిఫ్ట్కి వెళ్ళే ముందు భోజనం చేయండి. అర్ధరాత్రి జంక్ ఫుడ్కి బదులు హెల్దీ స్నాక్స్ తినండి. మూడోది ఏంటంటే విటమిన్ డి, రోజు కాసేపు ఎండలో గడపండి లేదా డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ తీసుకోండి. ఈ చిన్న మార్పులను ఈ రోజు నుంచే మీరు మొదలు పెట్టండి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. మీ దేహం ఒక దేవాలయం లాంటిది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అలా అనిపిస్తే మాత్రం వెంటనే ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి. అలాగే మీలాగే నైట్ షిఫ్ట్లో పనిచేస్తూ కష్టపడుతున్నట్టు ఇబ్బంది పడుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. మీరు ఏ షిఫ్ట్లో ఉన్నారు, మీరు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద ఆరోగ్య సమస్య ఏంటి కింద కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్ల ఆధారంగా భవిష్యత్తులో నేను మరిన్ని వీడియోలు తయారు చేస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.